అండి కాకరకాయలు ఇలా చిన్నవి తీసుకోవాలి. ఇలా మధ్యలో కాటు పెట్టుకొని లోపలదంతా తీసేయాలండి. గింజలు అవన్నీ తీసేసి కొద్దిగా వేడి నీళ్ళలో ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. వేడి నీళ్ళలో ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. చేదు పోతుంది. కొంచెం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు వంపేయాలండి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. శనగపిండి తీసుకోవాలండి. దాంట్లో కారము, శనగపిండిలో కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ ఇలా కలపాలండి. కొంచెం అల్లం పేస్ట్, వాటర్ వేసి కలుపుకోవాలి. ఉప్పు కారం కలిసేలాగా మొత్తం ఇలా కలుపుకోవాలండి. పిండి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఈ మిక్స్ చేసిన పిండి ఇందులో వేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పిండి, ఉప్పు, కారం ఇవన్నీ కలిసేలాగా ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసి ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి. కాకరకాయకి లోపల వరకు పెట్టుకోవాలి. ఉప్పు కారం మంచిగా పట్టుకుంటుంది. చేసి రెడీ పెట్టుకోవాలండి. రెడీ అయ్యాక ఇలా దారం చుట్టుకోవాలి, మసాలా బయటికి రాకుండా. అన్నింటికి ఇలాగే దారం వేసుకోవాలండి. అన్నీ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క కాయ ఇలా పెట్టుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సాంబార్కి సైడ్ డిష్గా, టమాటా పప్పుకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. వెరైటీగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. అలాగే ఇంకొక సైడ్ తిప్పుకోవాలండి. ఇలా అన్నీ తిప్పి పెట్టుకోవాలండి. ఇంకో సైడ్ కూడా కాలుతుంది ఆయిల్లో. కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. మసాలా కాకరకాయ ఫ్రై రెడీ అండి. మీరు కూడా ఈ వీడియో చూసి ఇలాగే చేసుకోండి. లాస్ట్కు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.